హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి జై. టైం వచ్చేసి 9:25కి ట్రైన్ బయలుదేరింది రాయ్పూర్కి. చాలా ఖాళీగానే ఉంది. రిత్విక్ ఇక్కడ కీర్తన అనేది నేర్చుకుంటున్నాడు. అయితే పక్కన ఒక పక్క సీట్ ఒక అతను ఉన్నారు. ఆయన పిల్లలకి మంచి మంచి విషయాలు తెలియచేశారు. ఆయన అడిగారనమాట, మీరు స్కూల్ సెలవు ఉందా అని. లేదు లేదు మేము లీవ్ పెట్టామంటే అతను చెప్తున్నారనమాట వాళ్ళ యొక్క పద్ధతులు. అక్కడ లీవ్ ఎవరైనా అడిగితే టీసీ ఇచ్చేస్తారు, వాళ్ళ సెలవు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి, కానీ మనం అడిగితే వాళ్ళు ఇవ్వరు, అలా ఉంటే అక్కడ రూల్స్ అని చెప్తున్నారనమాట. అలాగే వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళందరికీ మంచిగా ఏర్పాట్లు చేసి వాళ్ళే వెళ్ళాలి, కానీ వీళ్ళు ఎప్పుడు వెళ్తారు అని అడగడం కానీ వెళ్ళమనడం కానీ చేయరట. అంత మర్యాదగా అనేది చూస్తారట. అలాగే ఈయన అసలు ఎంత డిసిప్లినో, నేవీ ఆర్మీ అనమాట. సో వాళ్ళ పిల్లలు ఇలా ఉదయాన్నే లేచి ఇలా మీకులాగే చేస్తారు అని చెప్తున్నారనమాట. అలాగే వీళ్ళు 5:30 అవ్వగానే పైకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రార్థనలు వాళ్ళు చేసుకున్నారనమాట. వాళ్ళ యొక్క కీర్తన చేసుకున్నారు. సిక్కులు అనుకుంటా వీళ్ళు. అలాగే వీళ్ళు కూడా ఆనియన్, గార్లిక్, నాన్ వెజ్ అది తీసుకోరట. సో చాలా చక్కగా మంచి మంచి విషయాలు తెలియచేశారు. తర్వాత 7 గంటలకు కరెక్ట్గా దిగాము రాయ్పూర్ స్టేషన్కి. చాలా పెద్ద స్టేషన్ రాయ్పూర్ స్టేషను. అయితే అక్కడ ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్ని తిందాము, ఇంకా 2 గంటల టైం ఉంది కదా అనుకున్నాము. 9:10కి ఉంది ట్రైన్. సో అందుకనే బయటకు వచ్చేసి ఆ ప్యాకింగ్ అది తినడం అయింది. తర్వాత అలా ముందుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద టెంపుల్ అనేది కనబడింది. ఆ టెంపుల్ ఏంటంటే దశావతారాలు అన్నీ కూడా చెక్కి ఉన్నాయి మొత్తం. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల వచ్చేసి హనుమాన్ యొక్క విగ్రహం ఉంది. అలాగే శివలింగం అనేది ఉంది. అలాగే చాలా అవతారాల యొక్క ఇది ఉన్నాయి. కలికి అవతారము, తర్వాత సత్యనారాయణ స్వామి వారు, అలాగా ఉంది. చాలా పెద్ద టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ దర్శనం తీసుకొని బ్లెస్సింగ్ తీసుకొని అక్కడ చూడండి కుకుంబర్ ఉంది, మంచి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అలాగే చాలా రద్దీగా ఉంది ఈ యొక్క కుంభమేళ ట్రైన్ అనేది. చాలామంది జనాలు ఉన్నారు. 9:10 ట్రైన్ రావాలి, కానీ 9:20 ట్రైన్ అనేది వచ్చింది. తర్వాత వెయిట్ చేసి మొత్తం చాలామంది ఉన్నారు. లోపలికి వెళ్ళి 9:25 స్టార్ట్ అయింది. హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి జై.